తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఏమవుతుందన్న ప్రశ్న ఇప్పుడు అందరిలో తొలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ ఇక తెలంగాణలో ఉనికి చాటుకుంటుందా, మరోసారి తేరుకుంటుందా అన్న ప్రశ్న, అన్న చర్చ అంతటా జరుగుతోంది. ఎందుకంటే లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా కేవలం 3 చోట్ల మాత్రమే ఆ పార్టీకి ఆధిక్యం దక్కడమే దీనికి కారణం. దీంతో భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఆ పార్టీ ఏం చేస్తుందన్నది ఇప్పుడు ప్రశ్న. దీనికి కేసీఆర్ ఎలా కొత్తగా పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ఎలాంటి వ్యూహరచన చేస్తారన్న ప్రశ్న వస్తోంది. రాష్ట్రంలో గత ఏడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో గెలుపొందిన బీఆర్ఎస్ తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో కేవలం 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రమే మెజార్టీని కనబరిచింది. ఆ పార్టీ ఆధిక్యాన్ని కోల్పోయిన 36 స్థానాల్లో 24 చోట్ల బీజేపీ మెజార్టీని సొంతం చేసుకోగా మిగిలిన 12 స్థానాల్లో కాంగ్రెస్ పైచేయి సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందిన 15 సెగ్మెంట్లలో ఈసారి బీజేపీ మెజార్టీ సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలకు గాను 64 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో కూడా అదే సీట్లలో అయినా కాకుండా మొత్తంగా 64 స్థానాల్లో మెజారిటీని నమోదు చేసింది. 8 అసెంబ్లీ స్థానాల్లో గెలిచినటువంటి బీజేపీ లోక్సభ ఎన్నికల్లో వచ్చేసరికి 46 అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజారిటీ సాధించడం విశేషం. బీఆర్ఎస్ 3 స్థానాల్లో, ఎంఐఎం 6 అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీలు సాధించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక స్థానాల్లో బీఆర్ఎస్ సాధించిన భారీ మెజారిటీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో తగ్గింది. గజ్వేల్లో బీఆర్ఎస్కు అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 45,000 ఓట్లు ఆధిక్యం రాగా ఈసారి 20,000 మెజారిటీకి మాత్రమే పరిమితమైంది. సిద్దిపేటలో ఆ పార్టీ మెజారిటీ 82,000 ఓట్ల నుంచి 28,000 ఓట్లకు పడిపోయింది. ఇది చాలా చర్చనీయాంశంగా కూడా మారింది. దీన్నే సీఎం రేవంత్ రెడ్డి కూడా లేవనెత్తారు. దుబ్బాకలో ఆధిక్యం 44,000 ఓట్ల నుంచి 16,000కు తగ్గింది. నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ ఇప్పుడు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తుండగా లోక్సభ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్కు అత్యధిక ఓట్లు పడడం విశేషం. శాసనసభ ఎన్నికల్లో కరీంనగర్, మహబూబ్నగర్ లోక్సభ స్థానాల పరిధిలోని అత్యధిక అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఆధిక్యం సాధించి విజయం సాధించగా ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఆ 2 ఎంపీ స్థానాల పరిధిలోని అత్యధిక సెగ్మెంట్లలో బీజేపీకే ఆధిక్యం దక్కింది. కొత్తగూడెంలో కాంగ్రెస్ మిత్రపక్షం సిపిఐ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించగా ఈసారి లోక్సభ ఎన్నికల్లో కొత్తగూడెంలో కాంగ్రెస్కు 25,000 ఓట్ల ఆధిక్యం వచ్చింది. సికింద్రాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని నాంపల్లిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపొందగా ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఆధిక్యం రావడం విశేషం. ఈ లోక్సభ నియోజకవర్గంలో ఎంఐఎం పోటీ చేయలేదు. ఇక ఉప ఎన్నిక విషయానికి వస్తే లోక్సభ పోలింగ్ జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్ గెలవడం విశేషం. ఇక్కడ లోక్సభకు పోలైన ఓట్లలో బీజేపీకి మెజారిటీ వచ్చినప్పటికీ కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్కు 53,651 ఓట్లు, బీజేపీకి 40,445 ఓట్లు వచ్చాయి. 13,206 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక బోధ్, కరీంనగర్, సిరిసిల్ల, హుజురాబాద్, కోరుట్ల, బాల్కొండ, పటాన్చెరు, షేర్లింగంపల్లి, మహేశ్వరం, చేవెళ్ల, రాజేంద్రనగర్, గద్వాల, మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీకి మెజారిటీ మారింది.